first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అయిన రేవంత్ చల్మల గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, రీసెంట్గా నా లైఫ్లో ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట. ఇన్వెస్ట్మెంట్ గురించే. ఓకే. మా మావయ్య గారు రిటైర్మెంట్ జరిగిందనమాట. ఒక మంచి అమౌంట్తోనే రిటైర్ అయ్యారు ఆయన. ప్రైవేట్ జాబే, ఫార్మా. సో వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఒక 30 years పాటు వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఒక మంచి అమౌంట్తో పంపిస్తూ ఉంటారు అనమాట. అన్ని చోట్ల కాదు, డిపెండ్స్ ఆన్ దేర్ కండక్ట్. ఆయన ఒక 30 lakhs అమౌంట్తో బయటకు వచ్చారు. వచ్చాక మేము ఆయన ఫంక్షన్ అయిపోయింది, మేము కార్లో వస్తున్నాం. ద ఫార్మసిటీ మెదక్ నుంచి మనకు రూట్లో వస్తుంటే ఆయన విరాట్ అది ఆ ల్యాండ్ ఉంది చూసావా, అది ఆ టైంలో నేను జాయిన్ అయిన టైంలో అది 10,000 రా. 10,000 అది. ఇప్పుడు ఉన్న అమౌంట్ కనీసం అప్పుడు పెట్టుంటే ఇప్పుడు మన దగ్గర ఒక 15 కోట్ల పైన ఉండేది. నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఆ ఐడియా రాలేదు, పెడదామని రాళ్ళు రప్పలు అనుకున్నాము అని ఒక పాయింట్ చెప్పారనమాట. ఇలా చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఈ పాయింట్ చెప్పినప్పుడు హైదరాబాద్లో ఏదో కేరే చూసి నేను వచ్చిన టైంలో అది ఒక 5,000, నేను వచ్చిన టైంలో ఇది ఒక 30,000, ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టిన చోటలో నేను ఇలా ఉండేది. ఇలా చాలా మంది కంపేర్ చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనే దాన్ని ఇదే ఎక్కువ కంపారిజన్ ఉంటాయి. మీ టేక్ ఏంటి దీని మీద? సో మీరేమన్నారు ఇప్పుడు, ఒకవేళ నేను అక్కడ 10,000 పెట్టి కొనుండుంటే 15 కోట్లు అయ్యుండేది అని అన్నారు. అప్పుడు అక్కడ 10,000 పెట్టి ఎందుకు కొనలేదు? రాళ్ళు రప్పలు ఉన్నాయి కాబట్టి. అవును. సో ఇన్వెస్టింగ్కి సంబంధించి మన చరిత్ర ఒకటి చెప్తుంది. హిస్టారికల్గా మనకు కొన్ని ఉంటాయి. ఏంటి, మనం పెట్టుబడి ఎక్కడ పెట్టాలి అని అంటే, ఏదైతే మన అవసరాన్ని తీరుస్తుందో, ఏదైతే మన ఆకలిని తీరుస్తుందో, ఏదైతే మనకి ఇన్కమ్ని జనరేట్ చేస్తుందో అక్కడ పెట్టాలి అనేది మనకు చెప్పే. అదే రోజులు వాళ్ళు ఏం చేసుకుని ఉంటారు, పొలం కొని ఉంటారు, ఇక్కడ పెట్టుంటారు. ఇప్పుడు చాలామంది మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు, ఇట్లా జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో. నేను ఎవరైనా అదే అడుగుతాను, మరి ఆ రోజుల్లో మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఇదే జూబ్లీ హిల్స్లో కొనమంటే ఎందుకు కొనలేదు? ఇవన్నీ కొండలు కాబట్టి. మరి వాళ్ళు ఎందుకు పొలాలు కొన్నారు? అవి అన్నం పెడతాయి కాబట్టి. వాళ్ళందరూ రైతులు. వాళ్ళకి ఒక పొలం అంటూ ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు, కుటుంబాన్ని చూసుకోగలుగుతారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మనకి ఏదైతే ఆకలి తీరుస్తుందో, ఏదైతే మన అవసరాలు తీరుస్తుందో దాంట్లో పెట్టుబడి పెట్టడం యాక్చువల్గా మనకు తెలిసింది. అది కాస్త ఎలా అయిపోయింది అని అంటే, పొలాలు కొంటున్నాం, మా తాతలు కొన్నారు, మా నాన్నలు ఉంచారు, మేము కొంటాం, ఇలా అయిపోయింది. దాని వెనక లాజిక్ ఏంటి అనేది. సో ఇక్కడ ల్యాండ్ బయింగ్ విషయంలో కూడా నేను చాలా క్లియర్గా క్లాసిఫై చేస్తాను. ఇప్పుడు అనుకోవడానికి చాలా అనుకుంటాం, అప్పట్లో కొన్ని ఉంటే అని. అసలు ఎవరికీ తెలియదు ఏ ఏరియా ఎట్లా పెరుగుద్ది అనేది. అది ప్రభుత్వాన్ని బట్టి మారిపోద్ది. ఏ ప్రభుత్వం ఏ ఏరియా వైపు ఏ డెవలప్మెంట్ ఇస్తుందో ఎవరికి తెలుసు, అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు చాలామంది ఇలానే భూములు పెరుగుతాయి కదా అని చెప్పి పెరిగిన వాళ్ళు ఉన్నారని లేదనట్లేదు, పెరగని వాళ్ళు చాలామంది ఉన్నారంటున్నాను నేను. పెరగకుండా అంటే రిటర్న్స్ అసలు లేవని కాదు, ఎంత పెరుగుతుంది అని అంటే బ్యాంక్ కొట్టేమే కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అంతే. ఆ రిటర్న్స్ కోసం కాదు కదా మనం ఉండేది. సో బేసిక్గా మనం ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నామో అది మన ఆకలి తీర్చేటువంటి భూమి అయి ఉండాలి. అదే భూమి కొనేటప్పుడు ఇప్పుడు ఇదే మీ లాజిక్ని పెట్టుకొని ఇక్కడ నుంచి జస్ట్ హైదరాబాద్ సమీపంలో అని అనగానే 100 కిలోమీటర్ల అవతల ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొంటే నీట్గా కార్ ఎక్కించుకొని తీసుకెళ్తారు. మీకు నొప్పి తెలియకుండా, వెళ్ళే జర్నీ తెలియకుండా మంచిగా కబుర్లు చెప్తాడు. మరి తప్పేం లేదా, వాట్ ఎవర్ హీస్ డూయింగ్ ఇస్ హిస్ బిజినెస్. డెఫినెట్లీ హీస్ డూయింగ్ హిస్ బిజినెస్, అది తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి, మనకు అవసరమా లేదా అంతే. ఇప్పుడు మనకు అవసరం లేనప్పుడు దాని జోలికి వెళ్ళదు. సో ఈ రియల్ ఎస్టేట్ విషయంలో అదే చెప్తాను నేను. మన దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది కాదు ఇంపార్టెంట్. మీకు ఊర్లో 10 ఎకరాలు ఉండొచ్చు, దానికి సంవత్సరానికి వస్తే నెలకి సంవత్సరానికి ఒక ఎకరానికి 25,000 చొప్పున వేసుకుంటే 2.5 లక్షలు వస్తాయి, అంతకు మించి ఏం రాదు. ఆ 10 ఎకరాల విలువ ఒక 5 కోట్లు ఉండొచ్చు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ 5 కోట్లు తీసుకొని మీరు హైదరాబాద్కి వస్తే ఒక 300 గజాల బిట్లు 3 కోట్లకు వస్తుంది, ₹1,00,000 గజంది. దాంట్లో 2 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తే వర్స్ట్ సినారియోలో దానికి నెలకే మీకు 2.5 లక్షలు 3 లక్షలు రెంట్ వస్తుంది. సో పెట్టుబడి పెట్టేటప్పుడు మన ఆకలి ఏది తీరుస్తుందో అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది, అన్నెసరీగా మనకు తెలిసి తెలియక అప్పుడు అక్కడ భూములు పెరిగాయి కాబట్టి, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ పెరిగాయి కాబట్టి అక్కడే అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటాను అని అంటే
ఇది ఒక రకంగా చెప్పాలి ఎట్లా అంటే ఇది ఒక రైతు కడుపు కొట్టినట్టే. నువ్వు అన్నెసరీగా నీ సంబంధం లేని దాన్ని వెళ్ళి కొనటం వల్ల నువ్వు డిమాండ్ పెంచేసావు. అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉండాలి? ఫార్మర్ దగ్గర ఉండాలి. ఎందుకు? ఆయన అక్కడ పని చేస్తాడు కాబట్టి, ఆయన అందరూ దిగి పని చేస్తాడు కాబట్టి నీ దగ్గరే ఉండాలి. ఒక కమర్షియల్ ల్యాండో, ఒక ప్లాటో ఇట్లాంటివి ఉండాలి. నువ్వు దాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండాలి. నువ్వు అట్లా కాకుండా ఇట్లా ర్యాండమ్గా ఏదో ఎస్టిమేట్ చేసుకొని అక్కడ పెరిగింది కాబట్టి నేను అక్కడికి వెళ్తా, ఇక్కడ పెరిగింది, నువ్వు ఇట్లా కాదు. నీకేది సూటబుల్, నీకు ఏది అవసరం. ఇప్పుడు నీకు కావాల్సినంత క్యాష్ జనరేట్ అవుతుందా? ఓకే. నెక్స్ట్ ఎక్కడ గ్రో అవుతుందో ఒక యాంటిసిపేట్ చేసి ఒక బిట్ కొనుక్కో, తప్పులేదు. నీకు క్యాష్ జనరేటింగ్ ఉందా? లేదు. ఇప్పుడు బేసిక్గా మన భారతదేశంలో 99.99% మందికి సరిపడా క్యాష్ ఫ్లోనే లేదు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? క్యాష్ ఫ్లోనే కదా పెంచాల్సింది. ఇప్పుడు ఒకటే మాట అడుగుతా, సంవత్సరం ఉద్యోగం పోతే ఏం చేస్తారు? ఎట్లా బతుకుతారు? నేను చూశాను కొంతమందిని, ఆయన మంచి కేస్ స్టడీ కాబట్టి చెప్తున్నాను, పేర్లు నేను అవసరం ఉన్నాయి కానీ ఉద్యోగం పోయింది మన లే ఆఫ్లో అనుకోకుండా. ఆయన అదృష్టం ఏంటి అని అంటే ఆయన బెంగళూరులో బిల్డింగ్లు కట్టుకున్నారు. 3 లక్షలు రెంట్ వస్తుంది. ఓకే, నెల నెల ఉద్యోగం పోయినా కానీ ఎట్లా సస్టైన్? అదే నేను చెప్పేది. అంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ల్యాండ్ అన్న ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, దాని నుంచి మనకు ప్యాసివ్గా ఇన్కమ్ క్రియేట్ అవుతేనే అది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలంటారు. అంటే ఫస్ట్ మన సెక్యూరిటీని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక 2 సంవత్సరాల పాటైనా ఉద్యోగం చేయకపోయినా బతకగలిగేలా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి కొన్ని ఎస్కేప్ కాలేని రెస్పాన్సిబిలిటీస్ మన జీవితంలో ఉంటాయి. పిల్లల చదువులు మనం ఎస్కేప్ చేయగలుగుతాము? ఇప్పుడు మనం ఎస్టిమేషన్ చేసేటప్పుడు పిల్లల చదువు దేంతో చేస్తామని అంటే, నేను చదువుకునేటప్పుడు ఒక 4-5 లక్షలు ఖర్చు అయింది, ఇప్పుడు అయితే ఒక 10 లక్షలు అవుద్ది అని ఇన్ఫ్లేషన్ పెరిగిన. ఇప్పుడు మన పిల్లల్ని చదివించాలనుకునేటప్పుడు మనం సేమ్ కాలేజ్లో చదివించాలనుకుంటామా, నెక్స్ట్ వర్షన్కి వెళ్ళాలను బెటర్ వర్షన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. బెటర్ వర్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. ఆ రోజుల్లో మీరు 5 లక్షల కాలేజ్ అని అంటే ఆ రోజుల్లో 10 లక్షల కాలేజీని మీరు ఎఫోర్డ్ చేయాలి. ఈ రోజుకి అది 20-25 లక్షలు అయి ఉంటుంది. మీ పిల్లలు అక్కడికి వెళ్ళేసరికి 80 లక్షలు అవుతుంది. సో మీకు 80 లక్షల రూపాయలు ఎందులో ఉండాలి? క్యాష్ రిలేటెడ్ అసెట్లో ఉండాలి. ఎందుకు క్యాష్ రిలేటెడ్ అసెట్ అంటున్నాను? ఒకవేళ మీరు ల్యాండే కొన్నారు, ల్యాండే ఉంది, పిల్లలు చదువుకమ్మో అమ్మేద్దాంలే అని చెప్పి ఆ టైంకి మీకు బేరం దొరకపోతే, రియల్ ఎస్టేట్లో ప్రైస్ పడదు అని అందరూ అనుకుంటారు, కానీ ఎవరు చెప్పారు రియల్ ఎస్టేట్లో ప్రైస్ పడదని? మీకు బయ్యర్ దొరకట్లేదు అని అంటే అక్కడ రేట్ లేదనే కదా మీనింగ్. రేట్ లేకపోతే బయ్యర్ దొరికేది. ఇప్పుడు నాకు కొంతమంది క్లయింట్స్ చెప్తూ ఉంటారు, సార్ అమ్ముదాం అని అంటే దొరకట్లేదు సార్, 20,000 సార్ గజం ఇప్పుడు మార్కెట్లో, 18,000కి పెట్టా, 2,000 తగ్గించి 10% డిస్కౌంట్ ఇచ్చా, రాట్లే. 16,000 పెట్టా, 20% డిస్కౌంట్ ఇచ్చా, రాట్లే. ఏంటి సార్ ఇట్లుందని అన్నారు. దాన్నే వాలటాలిటీ అంటారు, దాన్నే పడిపోవటం అని అంటారు. భూమి పడదు అనే కాన్సెప్ట్ లేదు, భూమి కూడా పడుతుంది, నీకు కంటికి కనిపిది అంతే. రియాల్టర్స్ సంబంధించి కొంతమంది లిస్ట్లో ఇన్వెస్టర్ అది ఏమన్నా అనండి, వాళ్ళని అడ్రస్ చేయండి. వాళ్ళు ఏమంటారంటే, యూజువల్గా వాళ్ళు చెప్పే మాట చెప్తున్నా, విరాట్ గారు మీరు కంపేర్ చేయండి, మార్కెట్ పడుతుంది, గోల్డ్ కమోడిటీస్ తీసుకోండి అంటే అసెట్ అలొకేషన్లో వాళ్ళు ఏం చేస్తారు, ల్యాండ్ని ప్రైస్ చేస్తారు 100%. ఏ ల్యాండ్ని? ఈ దూరంగా పెట్టి ప్లాట్స్గా డివైడ్ చేసిన భూమిని. నేనేం అడుగుతానంటే, దాని నుంచి నాకు నెల నెల ఇన్కమ్ క్రియేట్ అవుతున్నా, లేదా అది ఇంత పెరుగుతూ వెళ్తున్నా, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయగలనండి. దీన్ని నాకు ఎందుకో నా ప్యాటర్న్కి సూట్ అవ్వట్లేదు, కొంచెం మన ఆడియన్స్ కన్నా సింక్ అవుతుందని అడుగుతూ ఉంటారు. అక్కడ మాత్రం ఆగిపోతుంటారు, దానికి కన్క్లూజన్ ఇవ్వట్లేదు. దట్ వాస్ ద పాయింట్ అండి. ఇప్పుడు మీరే ఉన్నారు, ఆల్రెడీ ఒక లేఅవుట్ వేస్తాడు ఒక మనిషి, మీ ఫ్రెండ్ అక్కడ కొన్నాడు 200 గజాలు బిట్టు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదో డబ్బులు అవసరం వచ్చింది, ఒక 20 లక్షలు చెప్తున్నాడు, మీరు వెళ్ళి కొంటారా అవసరం లేకుండా? ఎక్కడో 100 కిలోమీటర్లు అవసరా? ఇప్పుడు నేను వాళ్ళు వేసింది తప్పను, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది కూడా తప్పను. సో బేసిక్గా రియల్ ఎస్టేట్ అనేది మంచి వెల్త్ క్రియేటర్. నేను మంచి ఫ్యాన్ని రియల్ ఎస్టేట్తో ఆడుకోవాలంటాను. ఆడుకోవడం అంటే క్యాష్ జనరేటింగ్ అసెట్ లాగా తయారు చేయాలని అంటారు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఫర్ వెల్త్ క్రియేషన్. బట్ మన అవసరాలు తీర్చే అసెట్ కాదు రియల్ ఎస్టేట్. మన అవసరాలు తీర్చేది క్యాష్ రిచ్ అసెట్స్. క్యాష్ రిచ్ అసెట్ని ఎట్లా చేయాలి? టేక్ ఏ ల్యాండ్, కన్స్ట్రక్ట్ ఏ హౌస్, నాట్ ద హౌస్, మేబీ ద కమర్షియల్ ఆర్ 1 BHKs ఇట్లాంటివి కన్స్ట్రక్ట్ చేసి రెంట్కి ఇవ్వండి. 1 లక్ష 2 లక్షలు రెంట్ మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకొని SIPలో పాడు చేసుకొని మంచి రిటర్న్స్ వస్తాయి, క్యాష్ ఫ్లో ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం టక్కున పోయినా కానీ యూ కెన్ సర్వైవ్ యువర్ లైఫ్. లేదు మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ లేవు, మీకు వచ్చే జీతం నుంచే చేయాలి, రూపాయి దాచుకుంటూ ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ పోండి. ఇక్కడ ఒక పాయింట్ అంటారు కదా, భూమి పడదని. నేను అడుగుతున్నాను ఎంతమంది, ఇప్పుడు కొంతమంది బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, నేను కాదని అనట్లేదు. నిజంగా అమ్మకానికి పెట్టుకున్నప్పుడు వెంటనే అమ్ముడుపోయిన భూములు ఎన్ని ఉన్నాయి? అమ్ముడు పోవట్లేదు అని అంటే దానికి వాల్యూ లేదని కదా. లిక్విడిటీ లేదు, లిక్విడిటీ లేని చోట వాల్యూ లేదనే. ఇప్పుడు బయర్స్ ఉన్నారు, ఇప్పుడు డిమాండ్ ఉంటే బయర్ ఉంటాడుగా, బయర్ ఉంటే మీది వెంటనే సేల్ అవుతుందిగా. బయర్ లేడంటే మీనింగ్ ఏంటి? అక్కడ డిమాండ్ లేదు, దానికి ఆ రేటు లేదు, నువ్వు చెప్పే రేటుకి ఎవరు రావట్లేదు.
మరి దాని మార్కెట్లో డబ్బులు అదే ఫాలో అవటమే కదా. ఇప్పుడు దానికి ఇట్లా గ్రాఫ్ కనపడదేమో, బంగారం పడుతుంది, స్టాక్ మార్కెట్ పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పడతాయి, రియల్ ఎస్టేట్ కూడా పడుతుంది. చైనాలో వాళ్ళ ఎకానమీ పతనం అయిపోవడానికి కారణమే రియల్ ఎస్టేట్. స్ట్రైట్ అవే 20% డిప్ అయిపోయింది అఫీషియల్గానే. 25% రియల్ ఎస్టేట్ వాల్యూ. యుఎస్లో మనకి లీమన్ బ్రదర్ కొలాబ్స్కి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్. అండ్ అప్రిషియేషన్ రేట్స్ కూడా ఒక రీజన్ అనొచ్చా? అప్రిసియేషన్ కాదు, ఓవర్ వాల్యుయేషన్ చేయటం, ఓవర్గా పెంచేయటం. అట్లా పెంచకూడదు. రియల్ ఎస్టేట్ భూములైనా దేనికైనా క్రమ పద్ధతిలో పెరగాలి. ఇండియన్ రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ద వరల్డ్ నౌ. కోకబెట్ 100 కోట్లు, ఇది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చా? అయిందా ట్రాన్సాక్షన్? అవ్వలే. ఇవన్నీ ఇప్పుడు అందరూ చూసారా? జనాల్లో మాత్రం కోకబెట్ 100 కోట్లు ఇదే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది మైండ్ లో. అంటే అక్కడ ఆ న్యూస్ వచ్చినప్పుడు హైలైట్ చేశారు కానీ అది ట్రాన్సాక్షన్ అవ్వలేదన్న విషయం ఎవరికి తెలియదు. ఆ ట్రాన్సాక్షన్ 100 కోట్లు కాలే, అది క్యాన్సిల్ అయిపోయింది ఆ బిడ్ అప్పుడే, అది అవ్వలేదు. సో బేసిక్ గా దీన్ని మ్యాన్యుపులేషన్ అని అంటారు. స్టాక్ మార్కెట్ ఈజ్ మ్యాన్యుపులేషన్ అని అంటారే, అసలు మ్యాన్యుపులేషన్ జరిగేది రియల్ ఎస్టేట్ లో. రేటును పెంచడం కోసం ఒక న్యూస్ ని క్రియేట్ చేస్తారు. అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అంటారు, అక్కడ ఇది వస్తుంది అంటారు, అక్కడ అది వస్తుందని అంటారు, రేట్లను పెంచుతారు, అమ్ముకుంటారు, పోతారు. అది మ్యానిపులేషన్ కాదా? 100% మ్యానిపులేషన్. అది నేను తప్పని అనట్లేదు. అగైన్ అది అన్ని చోట్ల ఉంటుంది, ప్రతి చోట మ్యానిపులేషన్ ఉంటుంది. మీకు తెలియదు కాబట్టి స్టాక్ మార్కెట్ తప్పు కాదు, మనం తెలుసు అని అనుకుంటాం కాబట్టి. తెలియదు ఎవరికి రియల్ ఎస్టేట్ గురించి, తెలుసు అని అనుకుంటాం కాబట్టి రియల్ ఎస్టేట్ గొప్ప ఏం కాదు. రియల్ ఎస్టేట్ గురించి మనకు తెలిసింది ఇంతే. మాక్సిమం మనకు తెలిసింది ఏంటి అని అంటే దాని ప్రైజెస్ లైవ్లో మూవ్ కావు కాబట్టి, నువ్వు ప్రతిరోజు భూమి ముందలకి వెళ్ళి ఈరోజు రేట్ ఎంత ఉందో చూసుకోవు కాబట్టి, ఎప్పుడో ఒక్కసారి ఏడాదికి ఒకసారి వెళ్తావు కాబట్టి అది నీకు పెద్దగా కన్ఫర్మ్ అంటే ఇబ్బంది పెట్టదు. అంతే, కళ్ళ ముందు ల్యాండ్ ఉంది కాబట్టి కంఫర్టబుల్ అని అనుకుంటాం. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, ఇక్కడ డబ్బులు పోతాయి అంటారు మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో డబ్బులు పోతాయి. దే ఆర్ సిచ్యువేషన్స్ చాలా. ఎంతమంది రోడ్డును పడలేదు, కబ్జాలకు గురై అవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ తప్పులు అయి ఉండయి అవ్వచ్చు. ఇక్కడ చేసింది అది కాదా? ప్రతి చోట ఉంటుంది. నా పాయింట్ ఏంటి అని అంటే అది తప్పు ఇది రైట్ అనేది కాదు, ప్రొడక్ట్ డిఫరెంట్. కానీ అన్ని చోట్ల సమస్యలు ఉంటాయి, అన్ని చోట్ల చిన్న చిన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా అన్ని చోట్ల ఉంటాయి, కలుపు మొక్కలు ఉంటాయి. మనం వాటన్నిటిని చూసి భయపడి దూరంగా ఉంటే కుదరదు. ఎస్, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఎవ్రీవేర్. సో అక్కడైనా ఇక్కడైనా యూ హ్యావ్ లీగల్ టీమ్. అక్కడైతే అడ్వైజర్ అని ఉంటాడు, ఇక్కడ కూడా రేరా అడ్వైజర్స్ ఉన్నారు కదా. పేదం సమ్ ఫీ, గో టు ద లాయర్స్, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఒక లాయర్ కాకపోతే ఒక 2-3 లాయర్స్ దగ్గరికి వెళ్ళండి. 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొనేటప్పుడు 10,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 3 లాయర్ల దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ పోయేది ఏంటి? 3 లాయర్లు సేమ్ ఒపీనియన్ అంతా క్లియర్గా ఉంది అంటే అప్పుడు కొనుక్కోవచ్చు కదా. 10,000 ఖర్చు అవుద్ది అని మనం చేయకపోతే, మై పాయింట్ హియర్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ అన్ అడ్వైస్. ప్రాపర్గా లీగల్గా తీసుకోండి. మనం ఇక్కడ ల్యాండ్ కబ్జాకు గురైనా ఎక్కడ ఏం జరిగినా అది ఖచ్చితంగా బయ్యర్ తప్పే. ఎంక్వైరీ చేసి ఉంటాడు, తక్కువ రేటుకి వస్తుందని చెప్పి జంప్ చేసి ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తక్కువ రేట్ అనేది బాగా అట్రాక్టివ్ సింబల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నాణ్యమైన వస్తువుని ఎవడైనా తక్కువ రేటుకి అమ్ముతాడు అసలు అమ్మరు కదా. ఆ ప్రోడక్ట్ లోపల ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా తక్కువ రేటుకి అమ్మేది కదా. ఆ పాయింట్ ఇప్పటికీ గుర్తించట్లేదు. ఎక్కడ కూడా నాణ్యమైన వస్తువుని తక్కువ రేటుకి ఇవ్వరు. ఎవరి దగ్గర అయితే క్వాలిటీ లేదో వాళ్ళు చీపర్ ప్రైస్కి ఆఫర్ చేస్తారు అంతే. ఎందుకు తక్కువ రేటుకి వెళ్ళాలి? ఇప్పుడు కొంతమంది అంటారు అక్కడే తక్కువ ఉంది అని. వాడు తక్కువకి ఇస్తున్నాడు అంటే దేర్ కుడ్ బి సమ్ ప్రాబ్లం కదా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. లేకపోతే నువ్వే ఇరుక్కుపోతావు. డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్. సో బేసిక్గా మై పాయింట్ హియర్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అసలు మీకేది సూటబుల్, ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఏ ఏరియా డెవలప్ అవుద్దో ఎవ్వడు చెప్పలేడు. స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ పెరుగుద్దో ఎట్లా ఎవడైతే చెప్పలేడో, ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏరియా పెరుగుద్ది ఎవ్వరూ చెప్పలేరు. ఎవరు ఊహించారా కోకాపేట ఎట్లా అవుద్దని? కోకాపేట అంటే ఒక మాస్ ఏరియా కదా. ఎవరు ఊహించారా? ఇప్పుడు అది న్యూ సిటీ, ఒక న్యూయార్క్ సిటీలా తయారవుతుంది ఇప్పుడు అది. ఎవరైనా ఊహించామా అసలు? సో బేసిక్గా మనం ఏది ఊహించలేం. బట్ మీరు చెప్పే ప్రైమ్ పాయింట్ మీ క్యాపబిలిటీకి అంటే మీకు రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీకు సూట్ అయ్యే ప్రోడక్ట్, మెయిన్ సూటబిలిటీ అయ్యే ప్రోడక్ట్ కొనమండం మెయిన్ పాయింట్. అండ్ ఎసెట్, ఇందులో ఎసెట్ అలొకేషన్ అనేది తీసుకున్నట్లయితే ఇప్పుడు జనరల్గా మీరేం చెప్తారు? అంటే ఏ ప్రోడక్ట్కి ఎంత పెట్టమంటారు? సో ఎసెట్ అలొకేషన్ ప్లేస్ ద కీ రోల్. సో మనిషి దగ్గర ఏ మనిషికైనా ప్రతి ఒక్క మనిషి జీవితం అవసరాల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఇవాళకి రేపటికి మధ్యలో ఉండే తేడా అంటే 2 అవసరాలు. ఈ రోజు మనం చేసే ప్రయాణం అంతా ఏంటి అని అంటే ఈ అవసరం నుంచి ఈ అవసరానికి మధ్యలో రైట్. ఇదే మనిషి జీవితం అంతా. సో మనం పెట్టుబడులు దేనికి అనుకూలంగా పెట్టాలంటే మన అవసరాలకు అనుకూలంగా పెట్టాలి. మనం వెల్త్ క్రియేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దానికల్లా కారణం ఏంటంటే అది అత్యాశ. వెల్త్ కావాలి, డబ్బులు కావాలి, కరెక్టే కావాలి. దానికంటే ముందు అవసరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అవి తీరకుండా ఒక వెల్త్ని క్రియేట్ చేసిన
దెర్ ఇస్ నో పాయింట్, అది నిలబడదు, నిలబడే భవనం కాదు అది. సారీ టు డిస్టర్బ్ సార్, ఇంకొక పాయింట్ కామన్ ఐడెన్స్ రీచ్ అయ్యే మెయిన్ పాయింట్ అంటే ఇది కొంచెం దూరం ఉండొచ్చు మనం మాట్లాడే టాపిక్కి. మీరు ఒక మాట చెప్పారు ఇప్పుడు, అవసరాలు తీరకుండా నువ్వు వెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది రాంగ్ అనేది. చాలా మంది ఉన్న అప్పులు తీర్చుకోకుండా ఇన్వెస్ట్మెంట్ మీదకి వెళ్దాం అనుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? ఎసెట్ అలొకేషన్ లో ఫస్ట్ అలొకేషన్ అంటే అప్పులు తీర్చండి. మేనేజ్మెంట్ ఫస్ట్ అలొకేషన్. అప్పులు ఉన్న వాడికి అసలు పెట్టుబడి పెట్టే అర్హత లేదు, 100% లేదు. అప్పు అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టైప్ ఆఫ్ అప్పు ఏంటది, పర్సనల్ లోనా, వాట్ ఈస్. ఇప్పుడు అదేదో హోమ్ లోన్ అనుకోండి, దట్స్ ఓకే, దాని పని అది చేసుకుంటుంది, అది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది. అట్లా కాకుండా బయట రూపాయి వడ్డీకో ₹2 వడ్డీకో తీసుకొచ్చిన ఏదన్నా కానీ కొంచెం హైయర్ ఇంట్రెస్ట్ రేట్ 12 కంటే ఎక్కువ ఉండే ఏదైనా సరే మన దగ్గర ఉంచుకోవద్దు. ఫస్ట్ అప్పులు తీర్చేయాలి, అప్పులు తీర్చిన తర్వాత పెట్టుబడి పెట్టాలి. సో ఇది ఏమవుతుంది అని అంటే ఐ హావ్ సీన్ పీపుల్ బికాస్ దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేయకపోవడం వల్ల, అప్పులు పెట్టుకొని కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఇది ఓవర్ సేవింగ్ మెథడ్ అని అంట. యాక్చువల్గా వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఏమైనా ఉండవు, ఏదో సేవ్ చేయాలనే ప్రయత్నంలో మరింత అప్పుల్లోకి నెట్టబడుతూ ఉంటారు, నెగిటివ్ క్యాష్ ఫ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా ఫస్ట్ ఎసెట్ అలొకేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ముందు అప్పులు తీర్చేయండి. అప్పు పెట్టుకొని మీ దగ్గర ఎంత భూమి పెట్టుకున్నా ఈ అప్పుకి వడ్డీ పెరిగి అది ఆ భూమిని మింగుద్ది, ఆ భూమిని నిలబడనియదు. అప్పు ఏమో మీకు ₹2 వడ్డీతో గ్రో అవుద్ది 24%తో, మీకేమో ఇక్కడ భూమి గట్టిగా పెరిగితే 11-12%తో గ్రో అవుద్ది. ఏది ఫాస్ట్గా వెళ్తుంది? అది పెద్ద బండి ఫాస్ట్గా వెళ్తుంది, ముందు తీర్చేయి. ఎట్లా తీర్చాలి? జీతం లేదా, అమ్మే ఎకరం ఏం చేసుకుంటావు, అది మింగుద్ది రేపు. ఇప్పుడు అమ్మితే ఎకరమే, అది మింగడం మొదలు పెడితే 10 పోద్ది. సో ఫస్ట్ అప్పు తీర్చండి. అమ్మంగా మన దగ్గర ఏదైతే మిగులుతుందో దాన్ని నెట్ అంటారు. నెట్ అసెట్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న ఆస్తి మైనస్ అప్పు ఈజ్ ద నెట్ అసెట్, అంతే. నెట్ అసెట్ అంటే ఇదే మంది, ఇది మన నెట్ అసెట్. ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలి. ఇప్పుడు మన జీవితంలో కావాల్సిన అంశాలు ఏంటి? మన జీవితంలో కంఫర్టబుల్గా బతకడం. కంఫర్టబుల్గా బతకడం అంటే పిల్లలకు కావాల్సిన చదువులను అందజేయటం, వాళ్ళకి కావాల్సిన పెళ్ళిళ్ళు చేయటం, మనం ఏదో రిటైర్మెంట్ ఇంకొక ఇల్లు కొనుక్కోవటం, ఆ తర్వాత మనం కంఫర్టబుల్గా రిటైర్ అవ్వటం. ఇదంతా క్యాష్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్. ఈ క్యాష్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ని ఏవి కూడా రియల్ ఎస్టేట్ తీర్చలేవు. సో దానికోసం మన దగ్గర కొంత ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇక్కడ ఈక్విటీ అనగానే అది భూతంలాగా చూస్తారు, అది నీకు భూతం అయి ఉండొచ్చు. కానీ గవర్నమెంట్ అప్రూవ్డ్ అసెట్స్ ఏమేమి ఉంటాయి? రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డీస్, ఈక్విటీస్. నువ్వు అవునన్నా కాదని ఇట్స్ అన్ అసెట్. నీకు తెలియదు అంతే, నీకు తెలియనంత మాత్రం అది అసెట్ కాకుండా పోదు. అది నీకు తెలియకపోవడం వల్ల, మీరు ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల నష్టపోయేది మీరు, కానీ ఈక్విటీ క్లాస్కి ఏం జరిగే నష్టం ఏమీ లేదు. ఓకే, సో బేసిక్ ఈక్విటీస్లో కొంత అసెట్స్ కావాలి. ఎంత? మన క్యాష్ రిలేటెడ్ అసెట్స్ అని ఈక్విటీలో పెట్టుకుంటే మంచిది, ఈక్విటీ ప్లస్ బాండ్స్. సో తర్వాతది రియల్ ఎస్టేట్. ఇదేం చేస్తుంది? వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ పెట్టద్దు అని అంటే, మీరు అమ్మాలన్న టైంకి దీనికి రేట్ ఉండదు, లిక్విడిటీ దొరకదు, ఇబ్బంది పడతారు, పిల్లల చదువులు పాడైపోతాయి. ఈ లోపల ఏం జరుగుద్ది? మీరు దాని మీద ప్రేమ పెంచుకుంటారు, భూమి మీద ప్రేమ పెంచుకుంటారు, బాగా ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు. సో బేసిక్ ఇది మీకు వర్కౌట్ కాదు. కాబట్టి నేను ఎప్పుడైనా ఒక రేషియో చెప్తా, ఒక 40% ఈక్విటీ, 40% రియల్ ఎస్టేట్, 10% కమోడిటీ, 10% బాండ్స్ అండ్ ఆఫ్డీ. ఈ కాంబినేషన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఈ 40% ఈక్విటీ మన క్యాష్ రిలేటెడ్ అవసరం తీరుస్తూ ఉంటుంది. ఈ 40% రియల్ ఎస్టేట్ ఏమైనా క్యాష్ వస్తే, అందులో కూడా 40%లో కూడా అయితే 20% క్యాష్ రిచ్ రియల్ ఎస్టేట్ ఉండాలి, 20% వెల్త్ క్రియేటింగ్ రియల్ ఎస్టేట్ ఉండాలని చెప్తారు. క్యాష్ రిచ్ రియల్ ఎస్టేట్ అంటే రెంటల్ ఇన్కమ్ రావాలి, వెల్త్ క్రియేటింగ్ అంటేనేమో ల్యాండ్ అప్రిషియేషన్ రావాలి, అంటే గ్రోయింగ్ ఏరియాస్, అబౌట్ టు గ్రో ఏరియాస్లో ఉండాలి ఈ రియల్ ఎస్టేట్లో కూడా. ఇన్ ద సేమ్ వే ఇందులో కూడా అట్లనే ప్లే చేయాలి. ఈ 10% బాండ్స్ కంపల్సరీ పెట్టాలని అంటాను. ఎందుకు? మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే భూమి అమ్మకూడదు, ఈక్విటీని అమ్మకూడదు, దీంతో అడ్రస్ చేయగలుగుతారు. లేదు, ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది, మార్కెట్ పడ్డది, తీసి ఇక్కడ నుంచి కొనేయగలి మళ్ళీ రీఫిల్ చేయగలుగుతాం. సో ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికైనా, ఎమర్జెన్సీని అడ్రస్ చేయడానికైనా బాండ్స్ ఉండాలి. కమోడిటీ, ప్రపంచం అంతా కూడా యుద్ధంలో ఇరుక్కుపోతే అప్పుడు పనిచేసేది బంగారం ఒకటే. ఆ బంగారం కూడా మన దగ్గర ఉండాలి. బంగారం అంటే మనం వేసుకునే నగల్ని కాదు, డిజిటల్ గోల్డ్ అయి ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమన్నా కానీ గోల్డ్ కూడా కొంత ఉండాలి. సో 40-40-10-10 దట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. జీవిత అవసరాలు తీరుతాయి. మనం సంపాదించేది మన కోసం, అట్లా దాచిపెట్టడానికి కాదు, అనుభవించడం కోసం. సో అనుభవిస్తూ వెల్త్ని క్రియేట్ చేయాలి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ రేవంత్ గారు. ఎందుకు అంటే ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు, సంపాదించేది మనం అనుభవించడానికి తప్ప దాచుకొని ఏం చేస్తామని చెప్పేసి. చాలామందికి అది అర్థం కాక, అంటే కొంతమంది ఒక పాత మాట కూడా ఉండదు, ఇంత సంపాదించి పోయేటప్పుడు తీసుకుపోతావా అన్నట్టు. నిలబడదు. ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. పిల్లికి కూడా బెచ్చం పెట్టమన్నాడు, ఏ క్యాన్సర్ తోట దేంతో దాన్ని పోతాడు. అంటే నేచర్ హ్యాస్ సమ్ లా. నీకు డబ్బులు ఇచ్చింది అని అంటే అది రూపాయి బయటికి పోవాల్సిందే. అంటే నువ్వు ఖర్చు పెడితేనే కదా అవతలడు బాగుపడేది. ఖర్చు పెట్టడం దానం చేయని అవసరం లే. పిల్లడు ఫంక్షన్ వచ్చింది, 10 లక్షలు పెట్టి చేయ, 1 లక్ష పెట్టి చేయి. నీ దగ్గర డబ్బులు ఉంటే, అప్పు చేసి చేయమనట్లే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖాళీగా పెట్టుకుని ఏం చేసుకుంటాం? లెట్ సమ్వన్ గ్రో, యూ సెలబ్రేట్ అండ్ లెట్ సమ్వన్ గ్రో. దట్ ఈస్ ద నేచర్స్ లా. ఇఫ్ యూ డోంట్ స్పెండ్ మనీ దేర్, ఇట్ విల్ టేక్ యువర్ హెల్త్.
సో మీరు అసెట్ అలొకేషన్లో ఏ పాయింట్ దగ్గర ఉన్నారు? అసెట్ అలొకేషన్ చేసుకున్నారా లేదా? అండ్ మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద మీ టేక్ ఏంటి? రేవంత్ గారు చాలా క్లియర్గా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా పాయింట్స్ రియల్ ఎస్టేట్ సంబంధించి మాత్రమే కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయడం అయి ఉండొచ్చు, స్పెండ్ చేయడం అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్, మరింత క్లారిటీ, మరింత గైడెన్స్ కావాలి. మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడం, బట్ మాకు సూటబుల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇలాంటి చాలా డౌట్స్ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇన్ దట్ కేస్ మీరు క్లారిఫైడ్గా దానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేసి డైరెక్ట్గా సార్ని కలిసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ లైఫ్ని చాలా బెటర్గా మార్చుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.